ఈ మధ్యకాలంలో మీరు చూడండి సమాజం ఎంత భయంకరంగా చెడిపోయిందో. ఒకప్పుడు అండి వార్తలు ఎక్కువగా మనం భర్తలు భార్యలు చంపడం అనేది ఒకప్పుడు కాలం, ఇప్పుడు రివర్స్ అయిపోయింది. ఇప్పుడు భార్యలు భర్తలు చంపేటువంటి కాలానికి వచ్చేసాం. ఎక్కువగా మీరు చూడండి, ఎక్కువగా ఈ మధ్య కాలంలో మనకు వినిపించే వార్తలెల్లా ఎలా ఉన్నాయంటే చాలా భయంకరంగా ఉన్నాయి న్యూస్. అసలు ఏమండి ఇప్పుడు ప్రస్తుతానికి ఎక్కడ ఏదో మేఘాలయలో ఏమండి కొత్తగా పెళ్ళైంది, 4వ రోజునేటండి, పెళ్ళైన 4వ రోజే భార్య భర్తను హనీమూన్కి వెళ్ళిపోదాము అని నమ్మించి తీసుకెళ్ళిపోయి ముందస్తుగానే చంపేటువంటి హంతకులతో మాట్లాడుకుని వాళ్ళకు డబ్బులు ముట్టచెప్పి ఏ అనుమానం రాకుండా లేకుండా ఎంత దారుణంగా చంపించేసిందో చూశారు కదా. అదే కదా ప్రస్తుతానికి వైరల్ అవుతున్నటువంటి ఆ న్యూస్. ఇంత క్రూరంగా ఉన్నారా? ఎన్నో సంఘటనలు, ఇది ఒకటి కాదు, ఇలాంటివి కోకొల్లలుగా జరుగుతున్నాయి ప్రస్తుతం. ఎందుకు? వాళ్ళ స్వార్థం. నీ స్వార్థం కోసం మరొకరిని బలి తీసుకుంటావా? నీ స్వార్థం కోసం మరొకరిని చంపుతావా? కన్న తల్లి తండ్రి రోదిస్తున్నారు అక్కడ, తోడబుట్టిన వారు ఏడుస్తూ దుఃఖపడుతున్నారు అక్కడ. నువ్వు మాత్రం బ్రతికి మిగిలి నువ్వు సాధించింది ఏముంది? తీరా చూస్తే ముఖానికి ముసుగేశారు, చేతికి సంఖ్యలు వేశారు, తీసుకెళ్లి జైల్లో కూర్చోబెట్టారు. ఏం సాధించింది ఆవిడ చంపి? ఏదో క్షణికావేశం లేదా క్షణకాల సుఖం.